వాళ్ళకు ఉన్నటువంటి వనరులను సమకూర్చుకొని చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నించారు. కేవలం ఒక జంతువుగా మారిపోయాడు. తర్వాత భూమి మీద నడకను ప్రారంభించి నిటారుగా వెన్నుపూసలు చేసుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. తర్వాత నియాండర్తల్ మానవుడిగా మరియు 5వ మెట్టైనటువంటి హోమోసెపియన్స్గా నేడున్నటువంటి మన స్టేజ్ని మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ హోమోసెపియన్స్ మానవుడు ఎలా ఉంటాడో దాన్ని చక్కగా వివరించడం జరిగింది. ఒకటే కాదు, చాలా రకాల ప్రయోగాలు పిల్లలు చేశారు. సో ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహ సార్ గారు, సార్ సివి రామన్కి వారికి వినమ్ర నమస్సులు తెలియజేస్తున్నారు. భారతదేశ సైన్స్ రంగాన్ని పతాక స్థాయికి తీసుకొని వచ్చినటువంటి సర్ సివి రామన్ జాతీయ గొప్ప సైంటిస్ట్. ఆ సైంటిస్ట్కి దేశమంతా వినమ్రంగా, అలాగే పూర్వ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు, తెలుగు పండితులు శ్రీ రమేష్ సార్ గారు, రమేష్ గారు సార్కి, సివి రామన్ గారికి పువ్వులు అర్పించి వినమ్రంగా నమస్కరించి, అలాగే గణేష్ సార్ గారు తన యొక్క భక్తితో పువ్వుని సమర్పించుకొని వినమ్రంగా నమస్కరిస్తున్నారు. ఇప్పుడు సైన్స్ను బోధించేటటువంటి 2 ఉపాధ్యాయులు అశోక్ సార్ గారు వారి సబ్జెక్టే రామన్ ఎఫెక్ట్, రామన్ యొక్క ప్రభావాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి భారతదేశ శాస్త్ర వారిని స్మరించుకుంటూ నేడు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. అలాగే సోషల్ స్టడీస్ పాఠశాల సహాయకురాలు శ్రీమతి పార్వతీదేవి గారు కూడా వారికి నివాళులు అర్పించారు. ఇప్పుడు మన మెదడు పరిమాణం తెలివితేటలు గణనీయంగా పెరిగాయి. ఆహారపు అలవాట్లు పచ్చి ఆహారం నుండి వండిన ఆహారానికి మారడం, దీనివల్ల ఆహార పరిమాణం తగ్గింది.
అడవి నుంచి ఉన్నటువంటి మనిషి ఫస్ట్ మొదటి ఇది స్కూల్. పాఠశాలలో పిల్లలు చదువుకుంటారు. అక్కడ ఉపాధ్యాయులు వారికి పాఠాలు చెబుతారు. విద్యతో పిల్లలు భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా మారుతారు. ఇది హాస్పిటల్. ఆసుపత్రిలో డాక్టర్లు మరియు నర్సులు రోగులను చికిత్స చేస్తారు. అనారోగ్యంగా ఉన్నవారు అక్కడికి వెళ్ళి ఆరోగ్యంగా మారుతారు. ఆసుపత్రి మన ఆరోగ్యాన్ని కాపాడే ప్రదేశం. విండ్ ఎనర్జీ, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయటాన్ని గాలి శక్తి అంటారు. పెద్ద గాలి చక్రాలు గాలి వేగంతో తిరిగి విద్యుత్ తయారు చేస్తాయి. ఇది పర్యావరణానికి హానికరం కాదు మరియు పునరుత్పత్తికి శక్తి వనరు. కార్ ఛార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రిక్ కార్లు విద్యుత్తో నడుస్తాయి. వాటి ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జ్ చేస్తారు. ఇది పెట్రోల్ డీజిల్ అవసరాన్ని తగ్గిస్తుంది మరియు పర్యావరణాన్ని కాపాడుతుంది. హోమ్, ఇల్లు మనకు ఎంతో ప్రియమైన స్థలం. అక్కడ మన కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా జీవిస్తారు. ఇల్లు మనకు భద్రత మరియు ప్రేమ, సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. సార్ పెట్టమంటారా? గంపతో గాని చాటతో గాని తీసుకొని ఎత్తైన ప్రదేశంపై నిలబడి గాలి వచ్చేటప్పుడు తూర్పాడ చేస్తారు. ఇలా చేయడం వల్ల పొట్టు ధూళి తేలికంగా తాళ్ళు గింజలు దూరంగా పడతాయి. గడ్డి గింజలు నేలపై పడతాయి. ఇలా వీటిని వేరు చేయవచ్చు. సార్ గాలి వచ్చినప్పుడు ఇది అది కోరడం, అది కాదు. ఇది ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇట్లా గాలికి వేసుడు ఇట్లా అనుకుంటా వేసేస్తే బరువు కింద పడితే సార్ దీని భాగాల గురించి చెప్పండి సార్. ఇది అక్షయ కటకం, ఇది కదిలే గొట్టం, ఇది స్థూల సవరణి, ఇది గొట్టం, ఇది పిడి, ఇది స్లైడ్, ఇది స్లైడ్ లేదు సార్. ఇది పీఠం, ఇది క్లిప్, ఇది ఆధార పీఠం, ఇది దర్బనం, ఇది సవరణి. బ్యాక్టీరియాలను చూడటందుకు చిన్న చిన్న దానికి వేడిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయో మనం చూడాలి సార్. ముందుగా మనం గోధుమ పిండిని టెస్ట్ ట్యూబ్లో వేసుకోవాలి సార్. మనం ఈ గోధుమ పిండిలో కలవాలి సార్. అప్పుడు దీంట్లో ఇది ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని గోధుమ పిండిలో పోస్తే ఏ రంగు వస్తుందో చూడాలి. ఇది బ్లూ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది, అంటే ఇది పిండి పదార్థం. నెక్స్ట్ ఏంట్రా ఇప్పుడు సార్ ఐడిన్ పోయాలా సార్? ఐడిన్ ఎల్లో కలర్లో ఉంది సార్. ఇప్పుడు ఏ కలర్ వస్తుందో చూడాలా. సార్ ఇది కూడా బ్లూ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది సార్. బ్లూ అండ్ బ్లాక్ వచ్చింది సార్. అంటే ఇది కూడా ఒక పిండి పదార్థమే సార్. అప్పుడు అది పిండి పదార్థం లేదో తెలుసు. అప్పుడు ఇదే సార్, ఇది కూడా ఉంది. కొన్ని పాలు తీసుకోవాలా సార్? సార్ దీంట్లో కూడా అయోడిన్ కలుపుకోవాలా సార్?
ఐడియం కలుపుకోవాలి సార్. ఐడియం కలుపుకుంటే ఇప్పుడు దీన్ని షేక్ చేసినామైతే ఇది ఏ కలర్ మారలేదు సార్. అంటే ఇది పిండి పదార్థం కాదు సార్, పాలు పిండి పదార్థం కాదు. పదార్థాలలో పిండి పదార్థం ఉందా లేదా అంతే కదా గమనించాలి. అవును సార్. ఇప్పుడు మనం ఆలుగడ్డను చూద్దాం సార్. చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలా సార్. ఇప్పుడు దీంట్లో కూడా ఐడియం కలిపి చూడాలా సార్. సార్ అది ఒలిగిపోతుంది. కలిపినాం సార్. ఇది కూడా బ్లూ అండ్ బ్లాక్ కలర్ వచ్చింది సార్. అంటే దీంట్లో కూడా పిండి పదార్థం ఉంది.